అదానీ అవినీతి ఇష్యూ పార్లమెంటును కుదిపేస్తోంది. అదానీ లంచం కేసు, మణిపూర్ అల్లర్లపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. 5వ రోజు అదానీ అంశం ఉభయ సభలను కుదిపివేసింది. అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ప్రారంభమైన కాసేపటికే లోక్సభతో పాటు రాజ్యసభ గంటపాటు వాయిదా పడ్డాయి. प्रश्नकाल आपका समय है। मैं आग्रह करता हूं कि प्रश्नकाल को आप चलने दें। कृपया अपनी अपनी सीट पर विराजें। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। Nothing is going on court. I appeal to you in the name of framers of the Constitution, people of this country, allow the parliament to function. Don't make it dysfunctional. The House stands adjourned to meet at 12 noon today. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండు సభల్లోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదు. అదానీపై చర్చించాలంటూ ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం వాయిదా పడిన ఉభయ సభలు 2 రోజుల విరామం తర్వాత ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. The House stands adjourned to meet at 11 a.m. on Tuesday, the 3rd December 2024. పార్లమెంట్ సమావేశాల ప్రతిష్టంభనపై అన్ని పార్టీల లోక్సభ పక్ష నేతలతో సమావేశమయ్యారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ ఛాంబర్లో జరిగిన మీటింగుకు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అంతా సహకరించాలన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఫ్లోర్ లీడర్ల మీటింగ్ తరువాత పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. శీతాకాల సమావేశంలో భాగంగా డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్సభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందన్నారు. 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ ఉంటుందన్నారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కిరణ్ రిజిజు. आज लोकसभा स्पीकर के साथ ऑल पार्टी फ्लोर लीडर्स के साथ में मीटिंग हुई. फ्राइडे सैटरडे को संविधान पे चर्चा होगी. उसके बाद 16 और 17 को राज्यसभा में संविधान पर चर्चा होगा. इसके अलावा स्पीकर साहब ने भी कहा है कोई भी मुद्दा अगर उठाना चाहेगा तो उसका नियम होता है, अनुमति प्राप्त करने पर वो आप नोटिस दे सकते हैं. అదానీ అవినీతిపై చర్చించడం బీజేపీకి ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. బీజేపీ స్వార్థంతో పార్లమెంటు సమావేశాలు వృధా అవుతున్నాయన్నారు. ఉభయ సభల్లో గందరగోళానికి మోదీ సర్కార్ విధానాలే కారణమన్నారు. మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింస, నిరుద్యోగంపై చర్చ జరగాల్సిందేనన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదన్నారు జైరాం రమేష్. सरकार करवा रही है, विपक्ष चाहती है कि मुद्दे पर चर्चा हो. अडानी मुद्दा है, मणिपुर का मुद्दा है, संबल और अजमेर के मुद्दे हैं और कई मुद्दे हैं, बेरोजगारी, महंगाई, इन सब पर हमने नोटिस दी है, पर नोटिस का जिक्र भी नहीं होता है. అదానీ సహా దేశంలోని ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ సర్కార్ నిలదీసేందుకు పార్లమెంట్ సమావేశాలను వేదికగా మార్చుకున్నాయి విపక్షాలు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. ఉభయ సభల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు.